కంప్లీట్లీ ట్రస్టెడ్. నేను ఇంకా ఎక్కడ డీప్గా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. తను మేము కంప్లీట్గా వదిలేస్తాను. ఈవెన్ నేను చెప్పకపోయినా కూడా ఎన్నో తను చూసుకొని చేశాడు. తనంతలో తానే మార్చుకున్న వస్తువులు కూడా ఎన్నో ఉన్నాయి. తర్వాత నాకు చెప్పాడు, మామ అది ముందు ఇలా అనుకున్నా కానీ మళ్ళీ నాకు నచ్చలేదు, నేను మార్చి ఇది వేరే పెట్టాను, అట్లా ఎన్నో సందర్భాలు చెప్పాడు. సో ఆ విషయంలో వాడికి ఇక్కడే నేను అంటే ప్రీవియస్ రివ్యూస్ చూసినప్పుడు కూడా నేను ఫ్రెండ్ అనే కాదు వేరే కస్టమర్స్ దగ్గర కూడా అలాగే ఫీల్ అయ్యాడు. ఎన్నోసార్లు నాకు చెప్పాడు కూడా, తన సైట్లో ఇది వర్క్ కాకపోతే కస్టమర్స్ కంటే కూడా నాకే ఎక్కువ పెయిన్ ఉంటుంది, అది వస్తుందో మంచిగా అనిపిస్తుందో లేదో అని నేనే ఎక్కువ ఫీల్ అయ్యేవాడిని. సో అని తను చెప్పిన మాటల్లో ఆ నిజాయితీ నాకు తెలుసు. అందుకే నేను ఒకటే మాట, ఏదైనా తీసుకో, ఏమన్నా చెయ్యి, బట్ అవుట్పుట్ నీ మీద అలా వదిలేసాను. నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి. బట్ అల్టిమేట్లీ దీనికి ఒక రివ్యూ చెప్పాలంటే మా బామ్మర్ది వాళ్ళ ఫ్రెండ్ ఒకతను వచ్చేసి చూసేసి, అన్న ఏందన్నా ఫారెన్లో చేపించినట్టు చేపించావు అని అన్నాడు. సో ఐ సాటిస్ఫైడ్. ఓకే, అక్కడే ఒక క్లారిటీ వచ్చింది. రైట్, గుడ్. అలా ఒకటి ఏంటంటే దాన్ని చెప్తే దాని గురించి తాపత్రయపడడం, దాన్ని చేయాలి, ఎలాగైనా అవుట్పుట్ తీసుకురావాలి అనేది ఉన్నప్పుడు అల్టిమేట్లీ రిజల్ట్ వస్తుంది. దానికి నిదర్శనం మా అని చెప్పాలి. అట్ ద డే బిఫోర్ ఆఫ్ ద ఫంక్షన్ ఎప్పుడైతే మనం క్లీనింగ్ స్టార్ట్ చేసామో, ఒకసారి క్లీనింగ్ అయిపోగానే అంత విజిబిలిటీకి వచ్చింది. సో సర్ప్రైజ్, అరే ఏంటిది, ఏంటి ఆ లైట్స్కి, ఆ గ్లోకి, ఆ కలర్స్ మ్యాచింగ్కి అంతా చూసి ఇంకా మా నాన్నగారు అయితే అసలు ఏంద్రా ఇది, ఇవన్నీ ఎక్కడ చూసావు, ఇవన్నీ ఎక్కడ చూసావు, ఎలా తెలుసుకున్నావు, ఇవన్నీ ఎలా చేశారు అని అడిగేశాడు అనమాట. సో అది డిఫరెంట్, అంటే అదొక రకమైన ఫీలింగ్. ఓకే, సో ఇంత చేసామా అని మనకి అనిపించేలాగా అనిపించింది. టైం ఫ్రేమ్ గురించి చెప్పాలంటే ఈవెన్ వాళ్ళ వర్కర్స్ ఏంటంటే ఫ్రేమ్ వర్క్లు వాళ్ళు హార్డ్ వర్క్ చేయడం, అంటే ఎక్స్ట్రా టైం చేసుకొని దానికి అందించడానికి ట్రై చేశారు. ఈవెన్ మనకు కూడా ఫంక్షన్ టైం కంటే 2-3 రోజులు ముందే ఇచ్చేసి క్లీన్ చేసుకోవడానికి అంత అవకాశం దొరికింది. ఈవెన్ డీప్ క్లీనింగ్ కూడా చేసేయడం వల్ల చాలా లుక్ వచ్చింది. సో ఈవెన్ వర్క్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఓవర్ నైట్ చేసుకోవడం, వాళ్ళకి ఇప్పుడు చెప్పేసి వాళ్ళకు ఈ టైం ఉంది అని చెప్పేసి దానికోసం తగ్గట్టు పెట్టడం. ఈవెన్ ఇద్దరు వర్కర్స్ ఉన్నా కూడా చాలా ప్రాపర్గా చేసుకోవడం, ఫినిషింగ్ దగ్గర కానీ వర్క్ విషయంలో కానీ క్లియర్గా చేసుకుంటూ వెళ్ళడం బాగా అనిపించింది, బాగా వచ్చింది. ఈవెన్ టైంకి సెట్ చేయడం అది కూడా మంచిది. స్టార్టింగ్లోనే మొత్తం మ్యాట్ వేసేసా, సో దానివల్ల ఫ్లోర్ కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం, అట్లా ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని చేశారు. చాలా బాగా ఎక్కడ ఏం డ్యామేజెస్ కాకుండా, వాల్స్ కానీ ఇంకా అడిషనల్ ఎక్కడ కనిపించకుండా ఉన్న దాంట్లో ప్రాపర్గా చేశారు. చాలా మంచిగా అనిపించింది. 12-15 అలా ఏమన్నా ఉంటే ఇంకా అవి కూడా ఇస్తాను. తప్పకుండా అండి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే జస్ట్ ఆ వీడియోస్ చూసి ఎంతోమంది చెప్పాను, మా ఫ్రెండ్ ఇట్లా చేస్తున్నాడు ఏదైనా ఉంటే చెప్పండి అని. ఇప్పుడు నేను చేసుకున్నాక ఇంకా నేను రిజల్ట్ నా దగ్గర పెట్టుకుని ఇంకా చూపించడమే ఉంటుంది, చెప్పడమే ఉండదు. తీసుకొచ్చి అరే రారా చూడు, చూసిన తర్వాత నేను మాట్లాడన్నట్టుగానే ఉంటుంది. సో అలా ఖచ్చితంగా రిఫర్ చేయగలుగుతాను. ఈవెన్ ఆల్రెడీ 2-3 లీడ్స్ కూడా ఎంక్వైరీ అయినాయి. మొన్న ఫంక్షన్కి వచ్చిన వాళ్ళలో అరే ఇట్లా డాక్టర్ ఉంది వాళ్ళది చెప్తాను అంటే తప్పకుండా పంపిస్తాను అని చెప్పాను. సో అది చూడగానే